ఈ క్వశ్చన్ చూడండి. కీమోసింథటిక్ ఆటోట్రాఫ్స్, పారాసైటిక్, సాప్రోఫైటిక్, సింబియోటిక్ అని ఏ కాలంలో ఇచ్చారు. అట్లే అవి మ్యాచ్ చేయాలి మనం. సో కీమోసింథటిక్ ఆటోట్రాఫ్స్ అంటే వాటంతకు అవే ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. బేసిక్గా కీమోసింథటిక్ అంటే కెమికల్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి ఏవైతే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని మనము కీమోసింథటిక్ ఆటోట్రాఫ్స్. సో కొన్ని బ్యాక్టీరియా, సల్ఫర్ బ్యాక్టీరియా, అవి ఐరన్, హైడ్రోజన్ అలాంటి వాడుకొని మనకి ఏంటంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మన ఆన్సర్ ఏంది? కీమోసింథటిక్ ఆటోట్రాఫ్స్ అంటే ఫోర్కి మ్యాచ్ చేయాలి. పారాసైటిక్ అంటే సో బేసిక్గా పారాసైటిక్ అంటే ఒక యానిమల్ కానీ ఒక ప్లాంట్ కానీ వేరే దాని మీద డిపెండ్ అవుతుంది కంప్లీట్గా. అది వేరే దానికి బెనిఫిట్ చేయకుండా దానంతగా రిసోర్సెస్ అది స్టీల్ చేస్తుంది బేసిక్గా. సో పారాసైటిక్ అంటే కుస్కుట. ఇదేంటంటే ఒక ప్లాంట్ అనమాట. అది వేరే ప్లాంట్స్ మీద పడి బతుకుతుంది. సో అది దానికి ఏం సహాయం చేయదు వేరే దానికి. సో మన ఆన్సర్ ఏంది? పారాసైటిక్ అంటే ఈ కుస్కుట. నెక్స్ట్ సాప్రోఫైటిక్ అంటే బేసిక్గా ఏంటంటే ఈ డెడ్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, వాటి మీద బతుకుతుంది అనమాట, ఫంగస్. సో బేసిక్ ఏంటంటే మనకి ఏమన్నా డెడ్ సబ్స్టెన్సెస్ కానీ ఏమన్నా ఉంటే అవి వాటి నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఫంగస్. అంటే అది బేసిక్గా దాని నుంచి గ్రో అవుతుంటుంది. సో అది ఫంగస్ మనకి సాప్రోఫైటిక్ అంటే. సింబియోటిక్ అంటే మ్యూచువల్ బెనిఫిషన్ ఉంటుంది. సో లైకెన్ అనేది ఏంటంటే అది ఒక బ్యాక్టీరియా ప్లస్ ఫంగల్ కాలనీ అనమాట. దాన్ని లైకెన్ అంటారు. బ్యాక్టీరియా ఉంటుంది, దాంట్లో ఫంగస్ ఉంటుంది. సో మ్యూచువల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఫంగస్ బ్యాక్టీరియాని బెనిఫిట్ చేస్తుంది, బ్యాక్టీరియా ఫంగస్ని బెనిఫిట్ చేస్తుంది. సో ఈ లైకెన్ అంటే అది. సో మనకు సింబియోటిక్ రిలేషన్షిప్ అంటే రెండు బెనిఫిట్ అవుతాయి. సో లైకెన్ అనేది ఆన్సర్ అనమాట. సో మనకేమొస్తుంది? ఏ అనేది 4, బి అనేది 1, సి అనేది 2, డి అనేది 3. సో మన ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ బి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.